ఈ రోజు మరొక అద్భుతమైనటువంటి సెషన్ కి స్పీకర్ సిద్ధంగా ఉన్నారు. ఆ పేరులోనే ఉంది వైబ్రేషన్. వారు పుట్టిన ఊరు కోడూరు, కృష్ణా జిల్లా. అటు న్యాచురోపతి డిప్లొమా చేశారు, ఆక్యుపెంచర్ లో సుకోజీ థెరపీ, మర్మత్ థెరపిస్ట్, మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ చాలా కంప్లీట్ చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడలో అటు నాగార్జున హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ సింగ ప్రభాకర్ గారి దగ్గర, అలానే సైక్రియాటిస్ట్ డాక్టర్ ఆర్కే అయోధ్య గారి దగ్గర, అలానే మచిలీపట్నంలో డాక్టర్ వీరంకి రామ్మోహన్ గారి దగ్గర 30లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. ప్రస్తుతం గుంటూరులో ప్రాక్టీస్, చాలా బిజీగా ఉంటారు. సమయం అంతా సోషల్ సర్వీస్ చేస్తూ ఇక వినే ప్రతి నిమిషం చాలా బిజీగా ఉంటారు. డాక్టర్ ఏబిసి సేవా పురస్కార్ అవార్డు కూడా గ్రహీత. ఈ రోజు అనే డైలీ న్యూస్ పేపర్ గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. అలానే సర్టిఫైడ్ ఎన్ఎల్పి ఆల్సో, అటు వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ లోను ఆంధ్రప్రదేశ్ మెమరీస్ కౌన్సిలర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతేకాకుండా లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, సంపద వెల్ఫేర్ ఫౌండేషన్ గుంటూరు, రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేశారు. ఒక రంగంలోనే కాదు, ఇటు ఫైనాన్షియల్ రంగంలో కూడా చాలా ఎక్స్పర్ట్. అంటే లోను హెచ్డిఎఫ్సి లోను కూడా సీనియర్ పనిచేస్తూ ఫ్రీ క్యాంపులు కండక్ట్ చేశారు. గవర్నమెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ లో కూడా చాలా తీసుకున్నట్టు అనుభవం వారిని సాధారణ ఇస్తున్నాను. వెల్కమ్ టు యు సార్, డిజిటల్ డయాసిస్ ఎవర్స్. ప్లీజ్ వెల్కమ్ సార్. హెల్దీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు. మీ ఇంట్రడక్షన్ వింటుంటే మంచి బూజ్ నాకే. థ్యాంక్ యూ సార్. హెల్దీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై am I audible sir? Yes or no? Yes, good evening sir. Yes, you are audible sir. Thank you. Thank you sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే మన డాక్టర్ గారు చెప్పారు, ప్రవీణ్ గారు, ఏమని, దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మీ అందరూ కూడా కాబోయే ట్రైనర్స్. రేపు ఎప్పుడైనా మీరు డయాస్ మీద ఉన్నప్పుడు మీ ముందున్న ఆడియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ మొత్తం రివర్స్ కూర్చున్నారు అనుకోండి, అంటే మీకు బ్యాక్ కనబడేట్టు కూర్చున్నారు అనుకోండి, ఫేస్ కాకుండా, మీ ఫీలింగ్ ఎలా ఉంటున్నప్పుడు? ఇట్స్ టూ బ్యాడ్. ఎస్ఆర్నో అనిపిస్తుందా లేదా? ఇక్కడ కూడా అండి, డిజిటల్ డయాస్ లో కూడా దయచేసి మనం అందరం కూడా వీడియోస్ ఆన్ చేసుకో. ఇవాళ టాపికే బాడీ లాంగ్వేజ్. మిమ్మల్ని చూస్తుంటేనే చెప్పడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇవాళ నా గురించనే కాదు, ప్రతిరోజు కూడా మీరు, మనకి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి జూమ్. ఫస్ట్ వన్ ఏంటంటే వీడియో అనేది ఆన్ చేసుకోవాలి. రాజేష్ గారు, తేజస్విని గారు, అలాగే మారుతి గారు, రమణ గారు, కాకుల గిరికృష్ణ, మరి సంథింగ్ ఏదో గిరిక్ విశ్వ, అది నాకు క్లారిటీ కనబట్టలేదు ఎక్కడ. ప్లస్ ఇంకోటి OnePlus ఇవాళ 4th డేకి వచ్చాం సార్. OnePlus గారు దయచేసి మీరు మీ నేమ్ కరెక్ట్ చేసుకోండి ఫస్ట్. OnePlus CPH 2487 ఎవరైతే వాళ్ళు దయచేసి కొద్దిగా అది రీనేమ్ చేసుకోండి. అరుణోదయ క్లబ్ ఎవరి మెంబర్స్ ప్లీజ్ ఆన్ యువర్ కెమెరాస్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ తేజస్విని గారు మేడం బిజీలో ఉన్నట్టున్నారు, అయినా కూడా ఆన్ చేసుకున్నారు. మేడం సుజాత గారు దయచేసి మీకు అవకాశం ఉందా కూర్చుంటానికి? మీరు నడుస్తూ వింటున్నట్టున్నారు కదా, దయచేసి కూర్చోండి మేడం. కూర్చుంటాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే మనం సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. రమా గారు, భవానీ గారు, కాకుల గిరిక్ విశ్వ. OnePlus ఎవరు సార్? డాక్టర్ ప్రవీణ్ గారు, OnePlus ఎవరు? ఇంకా మనకి అలా పిలవటం కూడా ఒక రకంగా నాకే తప్పుగా ఉంది. ఈ రోజు కూడా లింక్ ఓపెన్ లో ఉంది సార్. లింక్ ఓపెన్ లో ఉందా? అవును. వాళ్ళిద్దరు కూడా ఆన్ చేసుకుంటే, మౌనిక గారు పార్టిసిపెంటా మెంటారా? పార్టిసిపెంట్. దయచేసి చేయండి. వెల్కమ్ సార్. వెంకట మల్లిల గారు, సీనియర్ సార్ కూడా వచ్చారు. OnePlus ఎవరు డాక్టర్ గారు? OnePlus
సార్ కొత్త పార్టిసిపెంట్ సార్. ఈ రోజు జాయిన్ అయ్యారా? అవును సార్, అవును సార్. ఒక్కసారి ఆ నేమ్ చేంజ్ చేయండి మీరు. సార్ నేమ్ మీకు ఐడియా ఉంటుందిగా. వెంకటమల్లెల విజయవాడ. ఓకే, మన వెంకట గారు అనుకున్నా నేను ఆ నేమ్ చూసి. సార్ పార్టిసిపెంట్ లాగా ఉన్నారు కదా. రైట్, ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్. హెల్దీ ఈవినింగ్ సార్. రైట్, ఓకే. విశ్వ గారు థ్యాంక్ యూ అండి. మంచి ఓపెన్ ప్లేస్ లో ఫ్రెష్ ఎయిర్ ఆస్వాదిస్తున్నారు. వెరీ గుడ్. మాకు అటువంటి అవకాశం లేదు. సూపర్ సార్ మీరు. మాధవి గారు థ్యాంక్ యూ. ఓకే, క్రాంతి కుమార్ గారు, రాజేష్ చక్కా గారు, దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. అవకాశాన్ని బట్టి ఏదైనా జర్నీలో ఉంటే అది ఓకే, సెకండరీ అనుకోండి. ఎందుకంటే ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే సెషన్ మీకు నాకు కూడా అవుతుంది అనమాట. ఆ ఉద్దేశంతో మెయిన్ గా. ఓకే, హెల్దీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ముందుగా మన సెషన్ కి వెల్కమ్ చెప్తూ, దాంతోపాటు నన్ను కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, మనందరి కోసం ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన గురూజీ అయిన శ్రీ గంపా నాగేశ్వర గారికి, అలాగే మన పార్టిసిపెంట్స్ కి, మన సీనియర్ మెంటర్స్ డాక్టర్ గారికి, అందరికీ కూడా ఈ సెషన్ కి నేను వెల్కమ్ చెప్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెల్కమ్ అండి అందరికీ నా సెషన్ లోకి. ఇవాళ మన టాపిక్ ఏంటనేది దయచేసి ఎవరైనా చాట్ చేయండి కింద. ఎస్, చాటింగ్ అందరికి ఉంది కదా సార్? డాక్టర్ గారు అవకాశం ఉందా చాటింగ్? ఎస్, బాడీ లాంగ్వేజ్. సుభాని గారు రైట్, బాడీ లాంగ్వేజ్. సరస్వతి మేడం థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి జూమ్ సెషన్ అయినా కూడా మనం ప్రతిరోజు కూడా బయట ఎక్కడైనా సభకు వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతాము. జూమ్ లో కూడా అదే టైప్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పే కదా ఆల్రెడీ, మనం సెషన్కి వెళ్ళినప్పుడు ఎదురుకుండా ఉన్న ఆడియన్స్ రెస్పాన్స్ లేదనుకోండి, మనకి ఆటోమేటిక్ గా చెప్పాలనే కోరిక అనేది తగ్గిపోతూ ఉంటుంది. అవునా కదా? ఒకసారి నాకు చూపించండి, అసలే బాడీ లాంగ్వేజ్ కదా, కమ్ము చూపించండి. ఎస్ఆర్ నో అనిపిస్తుంది కదా? ఇప్పుడు థ్యాంక్ యూ అండి. అక్షర గారు రైట్, చంద్రకాంత్ గారు ఎస్, సుబాని గారు, డాక్టర్ తేజస్విని మేడం థ్యాంక్ యూ అండి. నందకిషోర్ గారు సార్. ఇంకా మెంటర్స్ ఎవరున్నారు సార్ డాక్టర్ గారు ఇవాళ? ప్రదీప్ గారు, నందకిషోర్ గారు, మీరు, మాధవి గారు, ఏంటండి సార్ మాధవి గారు ఉన్నారు సార్. విజయ్ కుమార్ గారు, ఓకే, విజయ్ కుమార్ గారు, మాధవి గారు. పరిచయం లేదు, సారీ మేడం. మా అమ్మాయి రాలేదు. లేదు సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఏ సెషన్ జరిగినా కూడా మన జూమ్ లో ఏంటంటే ఎథిక్స్ అండ్ ఎథికేట్స్ ఉంటాయి కదా, మీకు ఆ సెషన్ కూడా జరుగుతుంది కంటిన్యూషన్ లో. ఎప్పుడైనా మనం వీడియో ఆన్ చేసుకున్న ఫస్ట్ రూల్. రెండో రూల్ ఏంటంటే కరెక్ట్ గా మన ఫోన్ ని అడ్డంగా మన ఫేస్ వరకు కవర్ అయ్యే ఫిక్స్డ్ ప్లేస్ లోనే కూర్చోవాలి. మనం ఈ గంటన్నర కంప్లీట్ మనం ముందే కమిట్మెంట్ తీసుకున్నాం. దేనికోసమని? మనం జీవితంలో నేర్చుకుంటాం కోసం. అవునండి సుజాత గారు? ఎస్ కదా మేడం? మీరు ఇప్పుడు కూడా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా చూడండి మేడం. పాపం ఇందాన అటు ఇటు కదులుతుంటే చెప్పాను మేడం, వెంటనే ఎస్. కొద్దిగా మీరు ఫోను కొద్దిగా కిందకి పెట్టుకోండి మేడం, మీకు పైన రూఫ్ కనబడుతుంది. పైన రూఫ్ కనబడి కొద్దిగా కింద పొజిషన్ లో పెట్టుకో, క్లారిటీ ఉంటుంది మీకు కూడా. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమా గారు. ఒక 2 సార్లు వీడియో ఆన్ చేశారు, మళ్ళీ ఆఫ్ చేశారు. కంటిన్యూ వీడియో ఆన్ లోనే ఉంచుకోండి. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయండి, బుక్స్, పెన్స్. సెషన్ లో ఇవాళ నాదనే కాదు, రెగ్యులర్ సెషన్స్ లో జరిగేటప్పుడు మీకు నచ్చిన పాయింట్స్ ఏమన్నా ఉంటే నోట్ చేసుకుంటానికి బుక్, పెన్ రెడీగా పెట్టి. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవాళ మన సెషన్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. ఆల్రెడీ టైప్ చేశారు, స్టార్ట్ చేశారు. ఓకేనండి. గత 3 రోజుల నుంచి ఏమేం జరిగినాయి ఒకసారి చేస్తారన్నా? మౌనిక మేడం ఒకసారి జాయిన్ చేస్తారా? 3 డేస్ నుంచి ఏం జరిగినాయి సెషన్స్? ఐ ఆమ్ సర్ విత్ ట్రాఫిక్. ఓకే, నో ప్రాబ్లం.
నో ప్రాబ్లం సార్. అలా బయట ఉన్నప్పుడు తప్పదులేండి. చెప్తారా మేడం గారు? అన్మ్యూట్ చేస్తున్నారు మౌనిక గారు. సార్ ఆర్ట్ గురించి చెప్పారు. ఎవరు చెప్పారు మేడం? సార్ అండి Speaker. స్పీకర్ నేను నోట్ చేయలేదు సార్, నేను మధ్యలో వచ్చాను. కిరణ్ గారు సిఏ ఆడిట్ అని మాత్రం నాకు గుర్తుంది, కిరణ్ నేమైతే గారు. గుర్తుంది. ఓకే రైట్. సెకండ్ డే మేడం. సెకండ్ డే వచ్చి అంటే ఎలా చెప్పాలి ఏంటి చెప్పారు స్పీకర్ ఎవరు సార్. మేడం? నేను పేరు తెలియదు సార్, కృష్ణమూర్తి గారు. కథం కృష్ణమూర్తి ఎందుకంటే గారు. నేను మధ్యలోనే జాయిన్ అయ్యాను. మ్యాటర్ కంటెంట్ మీద ఫోకస్ చేసి ఓకే, విన్నాను. ఒక్క మాట మీ మాటకు అడ్డం వస్తున్న మనకి విజయవాడలో కానీ గుంటూరులో కానీ టోటల్ ఏపీలో మెయిన్ గా ఇంపాక్ట్ ఉంది అంటే బ్యాక్ బోన్ మన కథం కృష్ణమూర్తి గారు అండి. ఆయన ఉంటే మన ఇంపాక్ట్ అనేది కంటిన్యూటీ అవుతుంది మన ఏరియాలో చూసుకుంటే మోస్ట్లీ అనమాట. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మేడం, నోట్ చేసుకోండి. కథం కృష్ణమూర్తి గారు. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ వల్ల నేను ఇటు స్పీకర్స్ ని ఫోకస్ అయితే చేయలేదు. Okay, కంటెంట్ okay. పాయింట్స్ ఏం కావాలని నో మాత్రమే ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎస్. సో అంటే ఈ రోజు మీరు లాంగ్వేజ్ లేదు లేదు లేదు, ఇవాళ 4th డే మేడం. నిన్న ఏం జరిగింది? నిన్న స్టేజ్ ఫ్రైట్. ఓకే, నేను ఫస్ట్ డే రాలేదు సార్, నేను లాస్ట్ 2 days చెప్పాను. రైట్ రైట్. మీకైతే 3rd డే అన్నమాట. మేడం ఇంకెవరన్నా? రమా మేడం చెప్తారా ఒకసారి? మాది మౌనిక గారు 2 చెప్పారు కదా, ఫస్ట్ డే ఏం జరిగింది? రమా గారు సార్. సారీ, ఇవాళ న్యూ కమర్ సార్. సుజాత గారు సీనియర్ 4th కదా ఎస్ మేడం. మీరేమైనా టాపిక్స్ ఐడియా ఉందా? ఫస్ట్ ఓరియంటేషన్ ఉంది. ఓకే ఓకే, రెస్పాన్స్. భవానీ గారు మీరు 4th డేనా? తమ్ము చూపించండి జస్ట్ చాలు. ఫస్ట్ డే రాలేదండి. ఓకే, మీకు 3rd డే. రైట్. ఓకే రైట్. ఓకేనండి. జనరల్ గా ఏంటంటే నిన్న స్టేజ్ ఫ్రైట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కి వెళ్తున్నాం అనుకోండి, మనకి అసలు స్కూల్ టైమింగ్స్ ఏంటి, స్కూల్లో ఏ టాపిక్స్ నేర్పుతారు అనే విషయాలు మనం నిన్న క్లాస్లో నేర్చుకున్నాం. ఇవాళ మనం నేర్చుకోబోయేది ఏంటంటే మనకి స్కూల్లో జరిగే టాపిక్స్ ఎలా ఉంటుంది ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, ఎలా రెడీ అవ్వాలి అనే విషయాలు ఇవాళ మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ మీకు పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు, చాలా సింపుల్గా ఉంటాయండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా సరే రోడ్డు వస్తున్నప్పుడు, నిన్న ఏం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా బైక్ వేసుకు వస్తున్నాను, ఫాస్ట్గా వస్తుంటే ఒక మట్టి బొమ్మలు రోడ్డు మీద కనపడినాయండి. మట్టితో చేసే బొమ్మలు ఉంటాయి కదా, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటే దాన్ని దాటి వచ్చేసా. వెంటనే నాకు అరే అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా అని అనిపించి మళ్ళీ యూటర్న్ తీసుకుని అక్కడికి వెళ్ళి మంచి కృష్ణుడి బొమ్మ ఒకటి కొనుక్కొచ్చానండి. ఎందుకంటే మా మేడంకి చాలా ఇష్టం కృష్ణుడి బొమ్మ అంటే. ఆ మట్టి బొమ్మను కొనుక్కొని ఇంటికి రాగానే గేటు తీయంగానే మా మేడం చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. అబ్బా చాలా మంచి బొమ్మ తీసుకొచ్చారండి కృష్ణుడిది, నాకు ఇష్టమైంది. అసలు బొమ్మ అంటే కొంటే మీలాంటి వాళ్ళే కొనాలి, ఇట్లాంటి బొమ్మే కొనాలి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా మేడం. జనరల్గా మనకి అందరికీ జరుగుతూ ఉంటాయి కదా లైఫ్లో ఇట్లాంటివి. ఇంట్లో వాళ్ళకి నచ్చిన విషయాలు చేయటం, నచ్చినవి కొనిపెట్టడం. ఎస్ ఆర్ నో మౌనిక గారు? ఎస్ కదా? రైట్ రైట్, థ్యాంక్ యూ. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్కువ మంది చూస్తుంటే కొద్దిగా మహిళలు మెజారిటీ కనబడుతుంది టోటల్గా చూసుకుంటుంటే. వీళ్ళల్లో జనరల్గా ఎప్పుడైనా మంచి సాంబార్ ఇంట్లో కాచారు అనుకోండి, ఇంట్లో తయారు చేశారు మంచి ముక్కలు గట్టు అన్నీ వేసేసి, మీ హస్బెండ్ లేకపోతే మీ బాబో ఇంటికి రాగానే అసలు గేట్లో నబ్బా మంచి గుమాయించి వాసన కొడుతుంది, ఇవాళ ఏంటి స్పెషల్ మంచిగా వండినట్టున్నాం అంటే, అవునండి ఫ్రెష్ అప్ అయి రండి అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద వడ్డిచ్చారు. తింటుంటే మీ హస్బెండ్ మీ పార్ట్నర్ అబ్బా
చాలా ఎక్సలెంట్ గా ఉండేవి అసలు సాంబారు మామూలుగా లేదు, నిజంగా మా అమ్మని మరిపించేసావు, అంత బాగా పెట్టావు అని అప్రిసియేషన్ చేశారనుకోండి, వెంటనే మీకు ఏమనిపిస్తుంది, నెక్స్ట్ వీక్ దీనికన్నా ఇంకా మంచిగా పెట్టాలనిపిస్తుంది. ఎస్ఆర్నో అవునా కాదా? ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పాను అంటే జనరల్ గా రొటీన్ మన లైఫ్ లో జరిగే విషయాలు అనమాట ఈ 2 కూడా. అవునా కాదా? ఎస్ఆర్నో? ఎస్, థ్యాంక్ యూ. రొటీన్ గా జరిగే విషయాలన్నమాట. ఇటువంటి విషయాలు మనకి రిపీట్ అవ్వాలి అని అనుకుంటా ఉంటాం లైఫ్ లో మనం కూడా. మనకి నచ్చింది వస్తే బాగుండు, నచ్చిన విషయం ఏదైనా నచ్చితే రెండోసారి రిపీటెడ్ గా ఉండాలనే కోరుకుంటా ఉంటాం. అలాగే నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా వీడియోస్ ఆన్ చేసుకుంటాం అనేది మీరు రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. ఒక్కరోజు కూడా వీడియో ఆఫ్ చేసుకోకూడదు మన సెషన్ కంప్లీట్ అయ్యేదాకా కూడా. ఈ జూమ్ లో కూర్చుంటాం ఒక ఎత్తు అయితే, చివర్లో జరిగే 2 రోజులు ఆఫ్లైన్ సెషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వదు. ఈ 2 పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, రెగ్యులర్ మన సెషన్స్ ఏ రోజుకి ఆ రోజు కొత్తదనమే ఉంటుందన్నమాట. ఎప్పటి టాపిక్ అప్పుడే. నిన్న జరిగింది ఇవాళ మళ్ళీ రిపీట్ అవ్వదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కరోజు కూడా మిస్ అవ్వటానికి అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఉండటానికే ట్రై చేయండి. ఒక్కరోజు మిస్ అయినా కూడా మీరే చివరిలో ఫీల్ అవుతారు, అరే నిన్న మేము రాలేకపోయాము అని. ఇప్పుడు నేను ఈ విషయాలు చెప్తుంటే ఇవాళ 3వ రోజు వచ్చిన వాళ్ళు ఫస్ట్ డే ఏది జరిగింది అనేది కొద్దిగా ఫీలింగ్ ఆల్రెడీ మీకు వస్తుంది. అది క్రియేట్ చేయడం కోసమే నేను చెప్తున్నాను అనమాట, వేరే అని కాదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు మంచి మంచి మ్యాటర్స్ మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సందర్భంగా చెప్పిన 2 విషయాలు, ఏ విషయాలు చెప్పానో ఫస్ట్ వన్ మట్టి బొమ్మల సంగతి చెప్పా, రెండోది సాంబార్ గురించి చెప్పా. మీకు కావాల్సిన మట్టి బొమ్మల సాంబార్ నేను ఇస్తాను, నాకు కావాల్సిన మట్టి బొమ్మల సాంబార్ మీరు నాకు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే ఇంటరాక్ట్ అవుతూ ఉండండి ఏది అడిగినా కూడా. అసలే వాళ్ళ మంది బాడీ లాంగ్వేజ్ కదా, జస్ట్ మీరు వాయిస్ చెప్పకపోయినా నాకు తంబు చూపించి యాక్టివేట్ గా ఉండండి. అదే నా కోరిక అనమాట. ఇప్పుడు మీకు నేను స్క్రీన్ షేర్ అనేది చేస్తాను. పెద్ద హడావిడి ఏమి ఉండదు, సింపుల్ గా మీకు క్లారిటీగా 1 బై 1 నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి, మీకు నచ్చిన పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ఎస్, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనం స్టేజ్ మీద ఎలా ఉండాలి అనేది మెయిన్ టాపిక్. అంటే బాడీ లాంగ్వేజ్ అంటే అదే అన్నమాట. ఇవాళ జనరల్ గా ఏంటంటే ఒకప్పుడు రోజులు వేరు, ఈ రోజులు వేరండి. ఈ మనకి కోర్స్ అయిపోగానే మనని ఎక్కడో ఒక చోటికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. కొత్తగా ట్రైనింగ్ అయ్యారు కదా, మీరు రండి మాకు పలానా టాపిక్ చెప్పండి అని చెప్పి. ఆ టాపిక్ చెప్పే ఉద్దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా మన చూసేది ఏంటి అంటే, ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి మనం ఎంత బాగా చెప్పగలుగుతాం అనేది వాళ్ళు గెస్ చేస్తారండి. అవునా కదా సుజాత గారు? ఎస్ కదా? ఎస్. ఒక మనిషిని చూడంగానే ఫస్ట్ వాళ్ళ బాడీ ఫిజిక్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్, వాళ్ళ డ్రెస్ స్టైల్ ఎలా ఉంది, దాన్ని బట్టే ఆడియన్స్ ఎప్పుడైనా గెస్ చేస్తారు వీళ్ళు చెప్పే దాంట్లో సబ్జెక్ట్ ఉందా లేదా, అసలు వీళ్ళ మీటింగ్ మనం వినాలా లేదా. ఫస్ట్ మన లుక్ అన్నమాట, మన బాడీ అపీరెన్స్ చూడంగానే వాళ్ళ 50% జడ్జిమెంట్ అయిపోతుంది వాళ్ళకి, ఈయన చెప్పే స్పీచ్ మనం వినాలా వద్దా అనేది. అది కూడా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను మీటింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ జబ్బలు కనబడిచ్చేటట్టుగా బనీన్ వేసుకుని ఒక చిన్న పొట్టి నిక్కర ఒకటి వేసుకుని వచ్చాడు అనుకోండి, చూడంగానే మనం ఏమనుకుంటాం, స్పీకర్ అనిపిస్తాడు అసలు ఇతను ఏదో స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఉన్నాడు, ఈయన కండలు చూపించడానికి వచ్చాడు అనే ఫీలింగ్ వస్తుంది. అవునా కదా భవానీ గారు? అవును కదా? ఎస్ ఆర్ నో? ఎస్. అలా కాకుండా అదే వ్యక్తి నీట్గా మంచిగా డ్రెస్ వేసుకుని, మంచిగా సూట్ వేసుకుని, చాలా నీట్గా వచ్చాడు అనుకోండి, స్టేజ్ ఎక్కగానే ఏమనిపిస్తుంది, చూడంగానే అబ్బా ఇతను భలే ఉన్నాడు, ఏదో మంచి విషయం చెప్పడానికి వచ్చాడు గనక నేను కూడా శ్రద్ధగా వినాలి అనిపిస్తుంది కదా ఇమ్మీడియట్ గా మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అన్నమాట. మనం వేసుకునే డ్రెస్ స్టైల్ దగ్గర నుంచి, మన తల దూకిన విధానం దగ్గర నుంచి, కింద పాదాల వరకు కూడా ప్రతిదీ కూడా ఒక సైన్ అన్నమాట ఎదుటి వాళ్ళకి, ఆడియన్స్కి ఎప్పుడైనా కూడా. కనుక మనం వాడే విధానంలో చూసుకుంటే ఫస్ట్ మనం వేసుకునే డ్రెస్సెస్ ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను సపరేట్ చేస్తే లెఫ్ట్ రైట్ అన్నమాట, జెంట్స్కి ఏవి బెటరు, అలాగే మహిళలకు ఏది బెటరు అనేది. ఇక్కడ చూసుకుంటుంటే జనరల్గా మగవాళ్ళ విషయంలో చూసుకుంటే టై అనేది, పైన బ్లేజర్ కానీ సూట్ కానీ,
నెక్స్ట్ షూ అనేది, సాక్స్ దగ్గర నుంచి అన్ని కూడా ప్రతిదీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు అవసరాన్ని బట్టి మన దగ్గర ఉంటే ఒక వాచ్ కూడా వాడచ్చు అనమాట. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా. అలాగే ఆడవాళ్ళకి చూసుకుంటే మహిళలకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇంపార్టెంటేనండి మనం బయటకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ చూసేది అదే కదా. ఎస్ఆర్ను సుజాత గారు అవును కదా. అది కూడా మోస్ట్ ఇంపార్టెంటే మనం బయటకు వెళ్ళినప్పుడు. హ్యాండ్ బ్యాగ్‌ని బట్టి కూడా వాళ్ళు అంచనా వేసేస్తారు. వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. కదా మేడం? అందుకని ఏంటంటే ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళిన సందర్భంలో మనలో సబ్జెక్ట్ ఎంత ఉందనేది తీసి పక్కన పెడితే ముందు డ్రెస్ స్టైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ. మహిళలకి ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పిక్ ఎలా ఉంది చూడండి. ఆ మేడం ఎక్సలెంట్‌గా మంచిగా పట్టు చీర కట్టుకొని నీట్‌గా ఉంది. చూడంగానే కూడా మనం మనిషిని చూడంగానే కూడా ఒక గౌరవ భావం అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చు ఆవిడకి అన్న ఫీలింగ్ కూడా కనబడుతుంది మనకి. ఎస్ఆర్‌లో జనరల్‌గా ఆడవాళ్ళు ఇట్లా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఏ రకంగా చూస్తారు అంటే దాని గురించి ఎక్కువ సేపు చెప్పను. జస్ట్ ఒక పాయింట్ చెప్తాను. వాళ్ళు కట్టుకున్న చీర, పట్టు చీర, దాని జరీ అంచు ఎంతుంది? దాని మీద ఏమన్నా మామిడి పిందెలున్నాయా? నెమళ్ళున్నాయా? జనరల్‌గా ఆడవాళ్ళు చూసే విధానం గురించి చెప్తున్నా నేను. తప్పుగా అనుకోవద్దు మీరు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ చూసేది అబ్జర్వేషన్ అలాగే ఉంటుంది గదా! అది పట్టు చీర, ఏం పట్టు? దానికి అంచు, బోర్డర్ ఎంతుంది? దాని మీద ఏమున్నాయి? బొమ్మలేమన్నా ఉన్నాయా? ఏంటి అనేది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళే మీటింగ్ సందర్భానికి తగ్గట్టుగా మన డ్రెస్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సంతాప సభకు వెళ్తున్నాం అనుకోండి. ఈ రకంగా రెడీ అయ్యి వెళ్తే ఇట్స్ టూ బ్యాడ్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? కదా మేడం? యెస్. అలా కాకుండా సంతాప సభకెళ్ళేటప్పుడు ప్లెయిన్ వైట్ డ్రెస్ ప్లెయిన్‌గా వెళితే దానికి తగ్గట్టుగా ఉంటుంది. సింపుల్‌గా వెళ్ళాలి. లేదా లైట్ కలర్ తీసుకెళ్ళాలి. ఇట్లా పట్టు చీరలోనో మంచి జరీ చీరలు కట్టుకెళ్తే అక్కడ వాళ్ళేమనుకుంటారు వెంటనే, అబ్బా! ఈవిడేంటి ఇక్కడికి కూడా ఇలా వచ్చిందనే ఫీలింగ్ ఎక్కువొస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తుంటే న్యూ జనరేషన్‌కి చీర కట్టుకోవడం రాదు. ఇప్పుడు భవానీ గారు గాని, సుజాత గారు గాని వీళ్ళందరికీ ముందు నుంచి అలవాటు గనుక నో ప్రాబ్లమ్. అలా కాకుండా ఇప్పుడు న్యూ జనరేషన్‌కి ఏంటంటే చీర కట్టు అనేది తెలీదు. కట్టుకుంటం కూడా రాదు. అది వాళ్ళ తప్పేం కాదండి. వాళ్ళ జనరేషన్ అలా ఉంది. కనుక వాళ్ళకి సెకండ్ పిక్ ఇక్కడ ఉంది చూడండి. సింపుల్‌గా మంచి డ్రెస్ అన్నమాట. అది కూడా ఇప్పుడు చెప్పినట్టుగా సందర్భానికి తగ్గట్టుగా వేసుకుంటా వెళ్ళటమేనండి. మిగతా మా ఫ్రెండ్స్ జెంట్స్ అనుకోవచ్చు. ఎంతసేపు ఆడవాళ్ళ గురించేనా మా గురించి చెప్పరా అని. దానికోసమే సింపుల్‌గా పక్కన ఒక పిక్ చూపించానన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు అన్ని సందర్భాల్లో మనం బ్లేజర్స్ లేదా సూట్లు వేసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. మా జెంట్స్‌కి పెద్ద అవసరం లేదులెండి. సింపుల్‌గా ఒక 200, 300లో జస్ట్ ఒక కుర్తా కొనుక్కున్నా చాలు. దాని మీద సింపుల్‌గా ఏ ప్యాంట్ ఏసుకెళ్ళినా కూడా ఈజీ అయిపోతుంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కుర్తాకి కూడా ఎలా ఉండాలంటే బాగా జిలుగులు ఉండే డిజైన్స్ ఏమి వద్దు. సింపుల్‌గా ఉంటేనే మీరు ఎక్కడున్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సింపుల్‌గా తక్కువ అమౌంట్‌లోనే మనం మంచి హుందాతనం వస్తుందన్నమాట. అలాగూ చూసుకోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్లకి మనం సూట్‌లో, బ్లేజర్స్‌తో వెళ్ళటానికి అవకాశం ఉండదు గనక. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని మీద ఒక రీసెర్చ్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటా రీసెర్చ్ అంటే మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మనం చెప్పే కాంటెంట్ అనేది కేవలం 7% మాత్రమే చూపిస్తుంది మనకి ప్రభావం అనేది. అలాగే 38% చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ మన వాయిస్ టోన్ గాని, మాడ్యులేషన్ గాని, మనం మాట్లాడే విధానం గాని 38% చూపిస్తుంది. 7+38 ఎంత మేడం? రాజావళి గారు 38+7 ఎంత? వీడియో కూడా ఆఫ్ చేసేసారు సారు. బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ మనకి 45% పోతే మిగతా మోస్ట్ ఇంపార్టెంట్ అది 55% అండి. ఈ టోటల్ 55% మన బాడీ మూవ్‌మెంట్స్, మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, మన చేతిలో ఉన్న కదలికలు, ఆర్మ్స్, గెస్చర్స్, పోస్చర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. మనకి చాలా సినిమా డైలాగులు ఉంటాయి. ఏమని? కంటెంట్ బాగుంటే కటౌట్‌తో పని లేదన్నట్టుగా సింపుల్‌గా అటు ఇటు చేంజ్ చేసి చెప్పేయాలని కావాలని అలా ఉంటుంది. కానీ దాని ప్రభావం ఉండేది కేవలం 7%ఏనండి. మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎళ్ళినా కూడా మన బాడీ లాంగ్వేజ్, మనం వేసుకున్న డ్రెస్ స్టైల్ సరిగా లేనప్పుడు ఆడియన్స్ రిసీవ్ ఎక్కువ చేసుకోరండి. 55% మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. కనుక ముందు మనం వెళ్ళిన చోటకి మన డ్రెస్సే ఇంపార్టెంట్.
మన బాడీ లాంగ్వేజే ఇంపార్టెంట్. క్లారిటీ అర్థమవుతుంది కదండి. అందుకనే ఈ పర్సంటేజ్ ప్రకారం డివైడ్ చేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఒకసారి చూడండి, నేను చెప్పే కదా అప్ టు బాటమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఇక్కడ 1 2 2 బొమ్మలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1వ నెంబర్ వ్యక్తి పిక్ చూడండి. మనం స్పీకర్గా ఇలా వెళ్ళాం అనుకోండి, ఆడియన్స్ ఏమనుకుంటారు, వీడేవడరా బాబు పెద్ద పోకిరే వాళ్ళగా ఉన్నాడు, వీడే అని చెప్తాడు మీటింగ్ మనకి. ఎస్ సార్ అనిపిస్తుంది కదా మనసులో. అలా కాకుండా సెకండ్ పిక్ చూడండి, అతను నీట్గా ఉన్నాడు, హెయిర్ కూడా కూమ్ చేసుకున్నాడు. గడ్డం అనేది ఎవరిష్టం వాళ్ళది, గడ్డం పెంచుకున్నా నీట్గా ట్రిమ్ చేసుకున్నాడు. ఎస్ఆర్నో మంచిగా డ్రెస్ బాగుంది, పైన బ్లాజర్ సూట్ సంథింగ్ ఏదో ఒకటి వేసుకున్నాడు. అతను లుక్ చూడంగానే ఏమనిపిస్తుంది ఆడియన్స్ కూడా, అబ్బో ఇతను ఏదో మంచి హుందాతనంగా ఉన్నాడు, మంచి సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాడు కనుక వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు, ఏదో మంచి టాపిక్ చెప్తాడు కనుక వినాలి అనే అట్రాక్షన్ వస్తుంది ఆటోమేటిక్ అనమాట. ఫస్ట్ వన్ చూసామనుకోండి, ఇతను ఏం చెప్పడం వేస్ట్ అన్నట్టుగా ఆటోమేటిక్ మనకే అర్థమైపోతుంది అనమాట. అందుకని దయచేసి మిత్రులారా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తల దగ్గర నుంచి మొత్తం కూడా నీట్గా ఉండాలి, తల దూకోవాలి. కొబ్బరి నూనె రాచుకోవడం మీ ఇష్టం. ఇక్కడ హెయిర్ గురించి చెప్తుంటే కొంతమంది అనుకోవచ్చు, సార్ మాకు హెయిరే లేదని. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, నాకే పెద్దగా లేదు, దాదాపు సగం పైన పోయింది. ఈ రోజుల్లో టెన్షన్స్ వల్ల చాలా మందికి హెయిర్ పోతుంది. ఉన్న కొద్ది 4 వెంట్రుకలనైనా నీట్గా దూకుని వెళ్ళాలండి, దానికోసం చెప్తున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూస్తే దీన్ని ఏమంటాం, ఫోర్ హెడ్ అంటాం అనమాట. స్ఫురద్రుపుటి అంటాం తెలుగులో, ఫోర్ హెడ్. ఇక్కడ ఫేస్ మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది జనరల్గా, ఇక్కడ ముడతలు కనబడుతున్నాయి కదండి, అది అవతల ఆడియన్స్కి ఎప్పుడైనా కూడా నెగటివ్ థింకింగ్ వెళ్ళిపోతుంది, అంటే ఇష్టం లేకుండా చెబుతున్నట్టు ఫీలింగ్ వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైనేజ్ పక్క నుంచి వెళ్తున్నాం అనుకోండి, ఆ స్మెల్కి వెంటనే ఏం చేస్తాం, మనం ఇట్లా ముక్కు మూసేసుకున్నట్టుగా అయిపోయి ఆటోమేటిక్ ఈ 2 కనుబొమ్మలు దగ్గరికి వచ్చేస్తాయి. ఎస్ఆర్నో భవానీ గారు, అవును కదా. చెడు వాసనకి మనం ఆటోమేటిక్గా ముక్కు క్లోజ్ చేసినప్పుడు ఈ 2 కూడా దగ్గరకు వస్తాయి. అంటే ఏంటది, నెగటివ్ అనేది ఆటోమేటిక్గా ఆడియన్స్కి అర్థమవుతుంది. కనుక దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ మీద ఉన్నంతసేపు ఎప్పుడు కూడా ఈ ముడత అనేది రానివ్వద్దు. మోస్ట్లీ మహిళలకు బాగా చెప్తున్నానండి, ఎక్కువ ఇదే ఫీలింగ్లో మనం ఉంటే ఈ ముడత అనేది వస్తే రేపు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నా కూడా దానికి రెమెడీ రాదు మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ మహిళల విషయంలో ఎప్పుడు కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది మనం నవ్వుతూనే ఉంటే మొహం మీద ముడతలు అనేది మ్యాక్సిమం రాకుండా ఉంటాయి. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్ ఇంకొక పాయింట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఐస్. ఈ పిక్ చూస్తుంటే అతను సాడ్ ఫీలింగ్ లో ఉన్నాడా, హ్యాపీ మూమెంట్ లో ఉన్నాడా, ఒకసారి చెప్పండి. సాడా హ్యాపీనా, సాడా హ్యాపీనా? హ్యాపీ. హ్యాపీ మూమెంట్, ఎస్. కానీ అతని పెదాలు మనకు కనబడుతున్నాయా, కనబట్లా, కానీ కళ్ళే చెబుతున్నాయి నవ్వుతున్నట్టుగా. ఎస్ఆర్నో జస్ట్ కళ్ళు చూస్తేనే మనం కళ్ళు కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాం, కళ్ళ చూస్తేనే. అతను స్మైల్ చేస్తున్నాడు అనేది కళ్ళతో కూడా మనం సంజ్ఞల ద్వారా గుర్తిస్తాం అనమాట. కనుక మై డియర్ ఫ్రెండ్స్, స్టేజీ మీద ఉన్నంతసేపు మన ఫేస్ మొత్తం మీద స్మైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పినట్టుగా ముఖం చిట్లిచ్చాం అనుకోండి, ఈ ముడతలను వచ్చేసి నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోయి అవతల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట. మనం కళ్ళతో కూడా భావాలు పలికించవచ్చు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఉన్నంతసేపు కూడా స్మైలీ ఫేస్ తోనే ఉండాలి కంపల్సరీ. కొంతమంది ఉంటారండి స్పీకర్లు, మొహం మీద ఎప్పుడు మాడిపోయినట్టుగా చిటపటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయట వాతావరణం కొద్దిగా కూల్గా ఉంది కదా, ఇవాళ నైట్ టైం కదా, జనరల్గా మనం కొన్ని జొన్నలు తీసుకుని వాళ్ళ ఫేస్ మీద ఇలా వేసామనుకోండి, అవి పాప్కార్న్ లాగా వచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్ను కొంతమంది చిటపట్లాడుతూ ఉంటారు ఫేసెస్ చూస్తుంటే. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు అలా ఉండద్దు. మనం స్టేజ్ మీద ఎక్కడున్నా కూడా విత్ స్మైల్ ఫేస్ ఎప్పుడు కూడా. అట్టాగని చెప్పి ఆర్ద్ర గారు చెప్పాడని చెప్పి పగలబడి నవ్వద్దు మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఎంత అవసరమో అంతవరకే, జస్ట్ చిరు మందహాసం ఉండాలి మన ఫేస్ మీద. నెక్స్ట్ వన్ ఏంటి, ఐ కాంటాక్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బాడీ లాంగ్వేజ్ లో, ఐ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఆడిటోరియం ఉందనుకోండి, దాదాపుగా ఒక 400 మంది ఆడియన్స్ ఉంటారు. ఎస్ సుబాని గారు, ఏదైనా డౌట్ ఉంటే మనం చివరిలో మాట్లాడతాం, ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే రాసి పెట్టుకొని చివరిలో 1 or 2 తీసుకున్నాం సెషన్. మధ్యలో డిస్టర్బెన్స్ వద్దు, సారీ ఏమనుకోవద్దు, ఓకేనా సార్? డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను చివరిలో. ఐ కాంటాక్ట్ అనేది మీటింగ్ హాల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక రకంగా చేయాలి,
తక్కువ మంది ఉన్నప్పుడు ఒక రకంగా చేయాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మీటింగ్ జరిగినంతసేపు కూడా ఆడియన్స్ ఎవరికి వాళ్ళు సారు నన్ను చూసే చెప్తున్నారు, మేడం నన్ను చూసే మాట్లాడుతున్న ఫీలింగ్ మనం క్రియేట్ చేయాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఆడిటోరియం మొత్తాన్ని కూడా మనం ఇంగ్లీష్ కొన్ని లెటర్స్ యూజ్ చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ షేప్ అండి. ఇక్కడ చూస్తాం ఫస్ట్ చూసినప్పుడు కరెక్ట్‌గా ఐ కాంటాక్ట్ 5 సెకండ్స్ ఉండాలండి. ఎటు చూసినా గూడా. అక్కడ ఐ కాంటాక్ట్ @5 అని పెట్టింది అదే. 5 సెకన్లు తగ్గకుండా చూడాలి ఎటు చూసినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఉన్న వాళ్ళని చూస్తున్నాం ఆడిటోరియంలో. గ్యాలరీ ఉంటుంది కదండీ కొన్ని చోట్ల. పైన ఉంటారు, కింద ఉంటారనమాట. ఒకవేళ పైన ఉంటేనేమో పైకి చూస్తాం. లేకపోతే కింద కూర్చున్న పోర్షన్‌లో చివరి వాళ్ళతో స్టార్ట్ చేస్తాం ఫస్ట్. వాళ్ళంక చూసి 5 సెకండ్స్. వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ వాళ్ళని కట్ చేసి మళ్ళీ ముందున్న వాళ్ళని చూస్తాం. వాళ్ళంక చూసి 5 సెకండ్స్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ పైకి చూస్తాం. యూ షేప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో షేప్ వచ్చేసి డబ్ల్యూ షేప్. ఈ పైకి జస్ట్ కిందకి మాట్లాడుతూనే మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి. ఆరుద్ర గారు తల తిప్పమన్నారని చెప్పి రోబో స్టైల్‌లో కస్ 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 ఇలా తిప్పమాకండి దయచేసి. జస్ట్ వాళ్ళని చూస్తున్నట్లే ఉండటం కోసం వాళ్ళతో మాట్లాడుతూనే కట్ చేయాలి. మళ్ళీ ఇంకో వైపు, ఇంకో వైపు. ఇప్పుడు నేను ఇక్కడున్న కెమెరాకు చూస్తుంటే మీ అందరికి ఏమనిపిస్తుంది? ఆరుద్ర గారు ప్రతి వాళ్ళు మీకు మీరే నన్నే చూసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందా లేదా? ఫీల్ అవుతున్నారా లేదా? యెస్ ఆర్ నో? సుభాని గారు కదా? యెస్. మనం రేపు స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా ప్రతి ఆడియన్స్ కూడా అలాగే అనుకోవాలి. మనం ఎవ్వరిని వదలకూడదన్నమాట. అందరిని ఐ కాంటాక్ట్ చూస్తూనే ఉండాలి. యూ షేప్, డబ్ల్యూ లేకపోతే ఎం షేప్ అన్నమాట. ఏదో ఒక షేప్‌లో మనం ఎంతసేపు చూస్తూ ఉండాలి. నేనన్నట్టుగా రోబో టైప్‌లో ఫాస్ట్‌గా కాకుండా జస్ట్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టే చూస్తూ మనం షేప్ వైస్‌గా చూస్తూ ఉంటే ప్రతి ఆడియన్స్ కూడా ఆటోమేటిక్‌గా మన కనెక్షన్‌లోనే ఉంటాడన్నమాట. వాళ్ళ ఫీలింగ్ ఏముంటుంది? సార్ నన్ను చూసే చెప్తున్నారు గదా! నేను ఇంట్రెస్ట్‌గా వినాలి అనే ఫీలింగ్‌లోనే ఉంటారు. ఈ ఐ కాంటాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ పాయింట్ చూసుకుంటే ఐబ్రోస్. ఐబ్రోస్ కూడా కమ్యూనికేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుభాని గారు ఒకసారి నా వంక చూడండి. నేను కళ్ళెగరేశాను. ఓకేనా అన్నట్టుగా మిమ్మల్ని అంటున్నాను. మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు కూడా రెస్పాండ్ అవ్వండి సేమ్. ఆ! ఓకేనా అన్నట్టుగా నేనంటే సార్ కూడా ఓకే అని కళ్ళెగరేశారు. అంటే కనుబొమ్మలు కూడా మాట్లాడతాయండి. ఒక నోరు ఒక్కటే కాదు మనకి. అవునా కదా భవాని మేడం? యెస్ గదా! కనుబొమ్మలతో గూడా. తెలిసిన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు విష్ చేసినప్పుడు చెయ్యి కూడా ఎత్తవసరం జస్ట్ కళ్ళిట ఎగరేస్తే ఎలా ఉన్నావు అనే అర్థం వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా రెస్పాండ్ అవుతారు. కనుబొమ్మలతో గూడా, ఐబ్రోస్‌తో గూడా మనం కమ్యూనికేట్ చేస్తాయి అనే అర్థం రావటం కోసం చెప్తున్నాననమాట. ప్రతిదీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి టోటల్ బాడీలో మనకి. అందుకనే పైనుంచి స్టార్ట్ చేసి వన్ బై వన్ పాయింట్ వైస్‌గా చెప్తున్నా. ఐబ్రోస్ కూడా మాట్లాడతాయి అనే పాయింట్ కోసం. అలాగే నెక్స్ట్ వన్ చూడండి ఒక్కసారి. ముక్కు చిట్లించకండి దయచేసి ఎక్కడా గూడా. ఇందాక చెప్పినప్పుడు ఇట్లా అనంగానే ఈ నుదురు మీద గీతలు ఎలా వస్తాయో, ఈ ముక్కు చిట్లిచ్చినప్పుడు గూడా ఎదుటి వాళ్ళకది నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇష్టం లేకుండా మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి గమనించండి. మనం స్టేజి మీద ఉన్నంత సేపు ముక్కు అనేది ఎప్పుడు చిట్లించకూడదు. మోస్ట్‌లీ మహిళల విషయంలో వాళ్ళ అందం దెబ్బతింటుంది. మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. కనుక దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు గూడా మాక్సిమం చిరుమందహాసం మెయింటైన్ చేస్తా ఉంటే మాక్సిమం కవర్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. హెడ్ నోడింగ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. మన చేతులే కాకుండా తల కదపడం అన్నమాట హెడ్ నోడింగ్ అనేది. హెడ్ నోడింగ్ ఈజ్ ఆల్సో ఏ కాంటాజిషన్. ఏంటంటే ఎదుటి వాళ్ళని మనం కమ్యూనికేట్ చేసే విధానంలో తల ఆడించటం గూడా. అవునా కాదా సార్? సుభాని గారు అవునా? అవునా కాదా? అవునా కాదా? యెస్. సార్ గూడా వెంటనే చెప్తున్నారు అవును అని ఇట్లా నిలువుగా. కాదా అని అనటానికి ఇట్లా అంటాం గదా! ప్రతీదీ గూడా మన టోటల్ బాడీ ప్రతీదీ గూడా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు మనం ఫింగర్స్ అడగం టీచర్‌ని మిస్, మిస్ ఇట్లా అన్నామా లేదా అందరం చిన్నప్పుడు? ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. తర్వాత మిస్ ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు విక్టరీ సార్ ఎప్పుడు ఇలా చూపిస్తా ఉంటారు. అవునా కదా! విక్టరీ కదా అది ఫర్ ఎగ్జాంపుల్. అలా ఏంటంటే మన టోటల్ బాడీలో ప్రతి పార్ట్ కూడా ఎదుటి వాళ్ళని కమ్యూనికేషన్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మీరు తల అనేది మనం ఎప్పుడైనా అవునా కాదా అని మనం ఎప్పుడు ఊపుతున్నామో ఆటోమేటిక్‌గా అవతల ఆడియన్స్ కూడా దానికి రియాక్ట్ అయ్యి అవును సార్. సుభాని గారిని అడిగితే అవును సార్ అని ఊపారు కదా! అలా
మనం ఉన్నంతసేపు కూడా వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తూనే ఉండాలి సెషన్లో ఎప్పుడైనా కూడా. మనం ఏదో వన్ వేలో చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఎక్కువసేపు వినలేరన్నమాట. మనం తల ఊపామా ఆటోమేటిక్‌గా ఆడియన్స్ కూడా తల ఊపుతారన్నమాట. హెడ్ నోడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ది సెకండ్ యూజ్ ఆఫ్ ద హెడ్ నోడింగ్ ఈస్ టు కీప్ ద కాన్వర్సేషన్ గోయింగ్. జరుగుతున్నట్టు అర్థం అన్నమాట. మనతో వాళ్ళు కనెక్షన్‌లోనే ఉంటారు ఎంతసేపు. మనం ఎప్పుడైతే హెడ్ నోడింగ్ ఏం లేకుండా వాళ్ళని ఐ కాంటాక్ట్ చేయకుండా ఏదో మనం అటు చూస్తూ ఇటు చూస్తూ చెప్పామనుకోండి, ఎక్కువసేపు మీటింగ్ చెప్పటం అనే కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఉండరు, కనెక్ట్ అవ్వరు. ఎంతసేపు వాళ్ళంతా ఫోన్లు కదా, ఇంకా వాళ్ళు తీసుకున్న ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. మనం చెప్పేది ఏది కూడా వినరనమాట. ఎప్పుడైతే హెడ్ నోడింగ్ ఉందో ఆటోమేటిక్‌గా ఆడియన్స్ అటెన్షన్ మన వైపు ఉంటుంది. ఆటోమేటిక్‌గా కనెక్టివిటీ ఉంటుంది. కంటిన్యూషన్ మనం ఎన్ని గంటలు చెప్పినా కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళు వినటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట మెయిన్‌గా. ఇదొక టిల్ట్ లాంటిదనమాట. హెడ్ నోడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకసారి హ్యాండ్స్ అన్నమాట. ఇక్కడ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పుడైనా కూడా మనం మాట్లాడే విధానానికి తగ్గట్టుగా మన హ్యాండ్ మూవ్‌మెంట్స్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం షేర్ చేస్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాక్సిమం ఎక్కువ నవ్వరు. ఆయన ఫేస్ బాగా సీరియస్‌గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన స్టైల్ అది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మనవడు ఉన్నాడు కదా దేవాంశ్. ఈయన ఇట్లా స్టైల్‌గా అలాగే అదే పోస్టర్ ప్రకారం నుంచుని, నేను ప్రపంచం ఎంచదగ్గ ప్రత్యేక నాయకుడిని. నన్ను అందరూ గుర్తించారు. నేను 4 సార్లు సీఎంనయ్యాను. కనుక నా మనవడైన దేవాంశ్ నువ్వే నా దగ్గరకొచ్చి ఆడుకోవాలి అని చెప్పి ఈయన పిలిచాడనుకోండి, అదే పోస్టర్‌లో నుంచొని మనవడొచ్చి ఆడుకుంటాడండి? యెస్సా? నోనా? యెస్సా? నోనా? యెస్, నో రాడు. దగ్గర దాకా వచ్చి కూడా అబ్బో! ఇదేదో మనకి సెట్ అవుతదని పక్కకెళ్ళిపోతాడు. కదా! అలా కాకుండా మీరెంత సీఎం అయినా కూడా పిల్లలతో ఆడుకోవాలనుకున్నప్పుడు కిందకి వంగేసి దా దా నాన్న ఆడుకుందాం రా రా అని ఈ పోస్టర్‌లో వెళ్తేనే ఆటోమేటిక్‌గా వాళ్ళ మనవడు కూడా ఆయన దగ్గరికొస్తాడు. యెస్ ఆర్ నో? కదా! ఇక్కడ బాడీ లాంగ్వేజ్‌లో మోస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట ఈ గెస్చర్స్, పోస్చర్స్ అనేది. మనం ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నామో మన నోట్లోంచి వచ్చే ప్రతి మాటకి తగ్గట్టుగా మన హ్యాండ్ మూవ్‌మెంట్ కూడా ఉండాలి. ఇక్కడ మనం జూమ్‌లో ఉన్నాం గనక ఫుల్ కనబడట్ల ఒకళ్ళకొకళ్ళం. హాఫే కనబడుతున్నాం. మన చేతులు కూడా కొంతవరకే కదలికలు తెలుస్తున్నాయి మీకు గూడా. జూమ్‌లో ఉండబట్టి. మనకక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు ప్రేక్షకుల కళ్ళతో పాటు ఇవాళ థర్డ్ ఐ గూడా ఉంది. తెలుసు కదా అందరికి థర్డ్ ఐ అంటే? మూడో నేత్రం. సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఉంటున్నాయండి. ప్రతి హాల్‌లో కూడా సీసీ కెమెరా ఉంటుంది ఇవాళ ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా. అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. పైనుంచి కింద వరకు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు గూడా. ప్రతిదే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. చేతులు కదపమన్నాం గదని చెప్పి మాటకి సంబంధం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ బాగుందా? లేదా? అనేది నేను మాట్లాడుతున్నాను. యెస్ ఆర్ నో చెప్పమని. అలా కాకుండా చేతులు ఇట్లా ఊపుతో బాగుంది, బాగుంది అన్నాననుకోండి. సింక్ అవుతుందా? నేను చెప్పేదానికి దీనికి? కాదు అన్నట్టుగా చెప్తున్నా చెయ్యి ఊపుతో నేను. బాగుందా? బాగుందా? అంటే సింక్ అవుతుందా? అవ్వదు గదా! బాగుందా? లేదా? అని ఇలా చూపిస్తే సింక్ అవుతుంది. అవునా మేడం భావని గారు? ఇలా చూపించి బాగుందా? లేదా? అంటే సింక్ అవుతుంది కదా! యెస్. అలా కాకుండా ఇట్టా చెయ్యి ఊపుతున్నా బాగుందా? బాగుందా? అంటే సింక్ అవ్వదు. ఏదైనా కూడా మన నోట్లోంచి వచ్చే మాటకి తగ్గట్టుగానే మన హావభావాలు ఉండాలి. మన పోస్టర్స్, గెస్చర్స్ ఉండాలన్నమాట. చేతులు కూడా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాండ్ మూవ్‌మెంట్. దీన్ని పోస్టరు, గెస్చర్ అంటాం అన్నమాట ఈ లాంగ్వేజ్‌లో. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే మనకి హ్యాండ్స్ మూవ్‌మెంట్‌లోనే మాట్లాడే విధానంలో ఎప్పుడైనా మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మన చేతులు ఎప్పుడూ కూడా కట్టేసినట్టు ఒక చోట పెట్టుకొని ఇలా ఉండకూడదు స్టేజ్ మీద. ఎప్పుడు మాట్లాడినా కూడా ఓపెన్ హ్యాండ్స్ ఇలా ఉండాలి. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు పంచుతున్నాను. నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను అన్న పోస్ట్‌లో ఉంటే వినేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా వింటారు. అలా కాకుండా మనం ఇట్లా చేతులు ముడిచేసుకొని ఈ పోస్టర్‌లో ఉంటే ఎదుటి వాళ్ళకి ఆ సైన్ ఎలా వెళ్తుందంటే ఈయనేదో దాస్తున్నాడు. దాచినట్టు అన్నమాట క్లోజ్ చేస్తే. ఓపెన్ హ్యాండ్స్ ఎప్పుడున్నాయో ఓకే. ఓపెన్‌గా చెప్తున్నాడు గనక మనం కూడా వినాలి అనే మూడ్‌లోకి వస్తారు ఆడియన్స్. బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒకసారి చూడండి అక్కడ పామ్ గెస్చర్స్ అన్నమాట. మనం మాట్లాడే విధానంలో ఎప్పుడైనా కూడా ఈ 3 రకాలు ఉంటాయండి ఇక్కడ.
సబ్మాసివ్ ఒకటి ఉంటుంది, అగ్రెసివ్ ఒకటి, డామినేట్ ఒకటి. మాట్లాడే విధానంలో ఎప్పుడైనా కూడా చెయ్యి ఈ పోస్టర్లో ఉండాలి. సబ్మాసివ్ అంటే ఒక మెసేజ్ మనం మీకు అందజేస్తున్నాం కనుక మీరు రిసీవ్ చేసుకోండి అన్నట్టుగా. చాలా మంది ఏంటంటే ఈ పొజిషన్లో ఉందనుకోండి, వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే నీకన్నా నేను ఎక్కువ, నిన్ను నేను డామినేట్ చేస్తాననే ఉద్దేశం వస్తుంది అనమాట. ఎప్పుడైనా పోస్టర్ ఇలా ఉండాలి, మనం ఇస్తున్నట్టుగా తీసుకోండి, రిసీవ్ చేసుకోండి, మీకు ఇస్తున్నాం మా నాలెడ్జ్ని, మీరు రిసీవ్ చేసుకోండి అన్న మూడ్లో, ఈ మూడ్లో ఉండాలి హ్యాండ్ ఎప్పుడు. మనం ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఏంటంటే డామినేట్ చేసినట్టు అర్థం అవుతుంది. అలాగే ఎప్పుడు కూడా సభలో మనం అగ్రెసివ్గా ఒక్కళ్ళే పాయింట్ చేసి వేలు ఎప్పుడు చూపించకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరున్నా కూడా మీరు అన్నట్టుగా ఈ పొజిషన్లో చూపించాలి. ఇలా చూపించేసరికి పాయింట్ అవుట్ చేసినట్టు నువ్వు అనే ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా ఇలా ఉందనుకోండి మీరు, అది గౌరవ సూచకం అనమాట ఎదుటి వాళ్ళకు కూడా. అలా కాకుండా నువ్వు అన్నట్టుగా పాయింట్ అవుట్ ఫింగర్ చూపించావు అనుకోండి, అది కూడా అగ్రెసివ్, వాళ్ళే పాయింట్ అవుట్ చేసినట్టు ఫీల్ అవుతారు. అది నెగటివ్ ఫీలింగ్ వెళ్తుంది అనమాట, ఫీలింగ్ అనమాట. కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సబ్మాసివ్ టైప్లో ఇలాగే ఉండాలి. మన స్టేజ్ మీద మన చేతులు ఎప్పుడు కూడా కట్టేసుకుని ఉండకూడదు, పొజిషన్లో ఇచ్చే పొజిషన్లోనే ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ నేను చూపించా కదా, బాగుందా అని అడిగాను కదా, బాగుందా లేదా అని మీకు ఇలా చూపించాను. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ సింబల్ అనేది కూడా ఏరియా వైజ్గా కూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఏరియాలో ఎక్కడైనా కూడా సూపర్కి సింబల్ చూపిస్తాం, ఇట్స్ గుడ్ అనమాట. అలాగే అమెరికా దేశంలో కూడా ఇలా సింబల్ చూపిస్తే ఓకే, కానీ ఫ్రెంచ్లో చూపిస్తే ఇలా గుడ్ అని కాదు, జీరో అని అర్థం వస్తుందండి. ఫ్రెంచ్లో ఇలా చూపిస్తే జీరో. అలాగే గ్రీక్లో చూసుకుంటే ఇలా చూపిస్తే వాళ్ళని, ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతారండి. ఏరియాని బట్టి కూడా కొన్ని పోస్టర్స్ మారుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం అనమాట. ఈ ఫింగర్ ఇలా బాగుంది అనేది మనకే అమెరికా వరకు ఉంటుంది అనమాట. ఫ్రెంచ్లో దీన్ని జీరో అంటారు, గ్రీక్లో అయితే ఇన్సల్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కానీ మనకి మాత్రం సూపర్గా ఉంది సార్ అన్నట్టు మనం చూపిస్తూ ఉంటాం. ఏరియా వైజ్గా కూడా మారుతూ ఉంటుంది, అది కూడా మనం గమనించాలి. మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాకి తగ్గట్టుగా యాక్ట్ చేయాలి. రోమ్లో ఉంటే రోమన్ లాగానే ఉండాలనే సామెత ఉంది కదా, పెద్దవాళ్ళు అందుకే చెబుతారనమాట. ఎవ్రీ సింగిల్ ఫింగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్ ఇన్ వేరియస్ రీజన్స్ అనమాట. నేను చెప్పే కదా 1, 2 ఇలా అనమాట. ప్రతి ఫింగర్కి కూడా ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి, స్టాండింగ్, టాకింగ్ పోస్టర్ ఎలా ఉంది. ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్ స్టేజ్ మీద ఉన్నప్పుడు వంగిపోయి ఉండకూడదు, ఒక సైడ్కి వంగిపోయి ఉండకూడదు, ముందుకి బెండ్ అవ్వకూడదు, వెనక్కి బెండ్ అవ్వకూడదు, సైడ్కి బెండ్ అవ్వకూడదు. మ్యాక్సిమం మన పోస్టర్ స్టడీగానే ఉండాలి. ప్లస్ కాళ్ళ మధ్యలో నుంచుంటానికి కూడా ఒక సిస్టమ్ ఉందండి. ఎప్పుడైనా కూడా మినిమము ఒక 5 నుంచి 6 అంగుళాల గ్యాప్ ఉండాలి మన కాళ్ళ మధ్యలో. వెంటనే కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, సార్ ఏంటి సార్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని టేబుల్ తీసుకెళ్ళి కలవమంటారా అన్నట్టుగా ఉంది. కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, మన కాళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే సింపుల్, మన పైన షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్స్ ఎంత గ్యాప్ ఉందో సేమ్ అదే టైప్లో కాళ్ళ మధ్యలో కూడా మినిమం గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ ఉండటం వల్ల మనకి బెనిఫిట్ యాజ్ ఏ స్పీకర్కి. ఎలా అంటే ఎక్కువసేపు ఆ పొజిషన్లో నుంచుంటానికి అవకాశం ఉంటుంది మనకి. అలా కాకుండా ఎక్కువ దూరంగా పెట్టినా ఎక్కువసేపు నుంచోలేం, మరీ దగ్గరగా పెట్టినా ఎక్కువసేపు నుంచోలేం అనమాట. మినిమం ఈ షోల్డర్ డిస్టెన్స్ ఎంత ఉందో కాళ్ళ మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉంటే ఎక్కువసేపు నుంచుని మనం మాట్లాడటానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి కాళ్ళు స్ట్రెయిన్ అవ్వవు అనమాట మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఈ పోస్టర్స్, స్టాండింగ్ పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు నేను అంతగా మనం మాట్లాడుతున్నప్పుడు మన చేతి కదలికలు కూడా మనం మాట్లాడే విధానానికి తగ్గట్టుగా ఉండాలన్నమాట, మార్పులు చేర్పులు కూడా. నెక్స్ట్ వన్ అలాగే చూసుకుంటే ఒక్కసారి చూడండి స్క్రీన్. ఎస్, బాడీ లాంగ్వేజ్లో మనకి మూమెంట్స్ ఎలా ఉండాలి, అలాగే వాకింగ్ కానీ, బెండింగ్ కానీ, క్లాపింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఈ అన్ని రకాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 టైప్స్ అనమాట. స్టేజ్ మీద ఉన్నప్పుడు మన మూమెంట్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోడియం ఉంటాయి కొన్ని చోట్ల. పోడియం అందరికీ తెలుసా? ఎస్ఆర్ నో? పోడియం, మనం మీటింగ్ చోటకి వెళ్ళినప్పుడు పెద్ద స్టాండ్ ఉండి దాని మీద మైక్ ఉంటుంది, దాన్ని పోడియం అంటాం. అక్కడే నుంచుని మాట్లాడుతూ ఉండడానికి పోడియం ఉన్న చోట ఆ మైక్ పట్టుకుని దాని మీద 2 చేతులు వేసి అక్కడే మాట్లాడతాం. కొన్ని చోట్ల పోడియం అనేది ఉండదండి, ఓపెన్ డయాస్ ఉంటుంది. ఓపెన్ డయాస్ ఉన్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ
మధ్య మధ్యలో మనం పొజిషన్ మారుతూ ఉండాలి, మూమెంట్ ఇవ్వాలి. ఒకే స్టాండింగ్ పొజిషన్లో ఒకే ప్లేస్లో నుంచి ఎప్పుడు మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న స్టేజ్ మొత్తాన్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఒక మూల నుంచి మాట్లాడారు, మనం మాటల్లోనే మాట్లాడుతూనే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మిడిల్కి రండి, అక్కడ ఒక 5 మినిట్స్ మాట్లాడండి, మళ్ళీ ఆ ఎండింగ్కి వెళ్ళండి, ఒక 5 మినిట్స్ మాట్లాడండి, మళ్ళీ మధ్యలోకి రండి. ఈ మూమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒకే సైడ్ నుంచి మాట్లాడాలనుకోండి, పోడియం ఉన్నప్పుడు తప్పదు, పోడియం దగ్గర నుంచి మాట్లాడతాం. ఇంకొక విషయం మడే ఫ్రెండ్స్, పోడియం మీద కూడా చాలా మంది ఈ 2 మోచేతులు పెట్టి దాని మీద ఇట్లా పడుకుంటూ ఉంటారు. ఇట్స్ టూ రాంగ్ అనమాట. జస్ట్ మనం చేతులు పెట్టుకుంటానుగా పోడియంని యూజ్ చేయాలి. లేదు మనం ఏదైనా పెద్ద మ్యాటర్ ఉంది, బుక్ మీద పేపర్ మీద రాసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆ పేపర్ దాని మీద పెట్టుకుని చూడటానికి ఉపయోగించుకోండి దాన్ని. ఎదుటి వాళ్ళకి బాగా కనబడదు, జస్ట్ మనకి మీకు సెషన్స్లో వస్తుంది క్యూ కార్డ్ ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఆ క్యూ కార్డ్ని దాని మీద పెట్టుకోవచ్చు. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మాటల్లో 2 చేతులు దాని మీద ఇట్లా పడుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది, మీరు గమనించే ఉంటారు. ఇట్స్ టూ రాంగ్ అనమాట. అది నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. పోడియం లేని చోట మాత్రం కంపల్సరీ మనకున్న స్టేజ్ మొత్తాన్ని మనం యూజ్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మొత్తం యూజ్ చేయమన్నాను కదా అని చెప్పి ఏదో మార్నింగ్ వాక్ మర్చిపోయి ఇవాళ వాకింగ్ చేద్దాం అన్నట్టు ఎంతసేపు అటు ఇటు ఇటు తిరగకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, మన నడక కూడా ఎలా ఉండాలంటే సింహం నడిచినట్లుగా ఉండాలన్నమాట. అంతసేపు జస్ట్ వాళ్ళకి తెలియకుండానే నడక ఉండాలి, మనకి మాట్లాడుతున్నట్టుండే స్టెప్ బై స్టెప్. సింహం ఎలా నడుస్తుంది అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? చాలా నెమ్మదిగా కదులుతున్నట్టే అనిపించదు, అది ఫాస్ట్ గా పరిగెత్తడం వేరు, నడక నేను చెప్పేది అనమాట. మన మూమెంట్ కూడా స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే నెమ్మదిగా మూమెంట్ కదులుతున్నట్టుగా ఉండాలి. ఆటోమేటిక్ గా ఆడియన్స్ కళ్ళు మొత్తం మనకి ఇట్లా మారుతూ ఉంటాయి అనమాట. మనం వాళ్ళని చూస్తున్నప్పుడే వాళ్ళు మన చూస్తారు, మనం వాళ్ళంక చూడకుండా ఎటో చూస్తూ మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఎటో చూస్తే ఫోన్ లో ఉంటారు. ఇంకా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? భవానీ గారు క్లియరా? నేను చెప్పేది క్లియర్ గా ఉందా? ఎస్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బెండింగ్. ఇందాక పొజిషన్ చెప్పే కదా, ఎటు కూడా బెండ్ అయిపోకూడదు. ఎప్పుడు బెండ్ అవ్వాలి? మనం చెప్పే విషయానికి తగ్గట్టుగా బెండ్ అవ్వాలన్నమాట. మనం ఇందని చెప్పాను సీఎం గారి గురించి ఫర్ ఎగ్జాంపుల్ జోక్గా, పిల్లల దగ్గరికి వాళ్ళకి చెప్పి చిన్నపిల్లలతో, లేదా కొన్నిసార్లు మనం రేపటి నుంచి కొన్ని స్కూల్స్కి వెళ్ళాలి, మనం ఒక 6 నుంచి 10 స్కూల్స్కి వెళ్ళమని చెబుతారు మన సీనియర్లు అనమాట. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న మీకు అర్థమైందా, అవునా కాదా అని జస్ట్ బెండ్ చేయాలి పిల్లల దగ్గర. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు మనతో. అట్లాగని చెప్పి స్టేజీల మీద ప్రతి చోట బెండ్ అవ్వకూడదు, బెండింగ్ అవసరాన్ని బట్టి అవ్వాలి. నెక్స్ట్ క్లాపింగ్ కూడా, క్లాప్ చేయడానికి కూడా ఒక రిథమ్ ఉండాలి, ఎలా పడితే అలా క్లాపింగ్ చేయకూడదు. దాని గురించి కూడా నెక్స్ట్ సెషన్స్ లో మన సీనియర్లు మీకు చెప్తారు, ఎందుకంటే మనకి టైం ఎక్కువ లేదు కనుక. ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ బాడీ లాంగ్వేజ్ అనేది. మాక్సిమం మెయిన్ పాయింట్స్ వరకే నేను కవర్ చేస్తున్నాను ఇవాళ. అలాగే అవసరాన్ని సందర్భాన్ని బట్టి కూడా మనం అప్పుడప్పుడు కూడా చిన్న స్టెప్స్ అనేది కూడా వేస్తూ ఉండాలి. మోస్ట్లీ కాలేజెస్కి వెళ్ళినప్పుడు యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక శ్లోకమో, చిన్న స్టోరీనో, చిన్న పాటో, హమ్మింగ్ అనమాట. పాట మొత్తం పాడమని, డాన్స్ వేయమని కాదు నేను చెప్పేది, జస్ట్ చిన్న స్టెప్ అనమాట. ఒక్క మూమెంట్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కూడా మనకి కనెక్ట్ అవుతారు. మనం నెక్స్ట్ ఎంతసేపు చెప్పినా కూడా వినటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపించడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ అలాగే చూసుకుంటే స్మైల్. ఫస్ట్ లో చెప్పే కదా, చిరు మందహాసం ఉండాలి. ఇక్కడ మీకు చూడండి, మనం మనుషులకి జంతువులకి మెయిన్ తేడా ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ మాట ఒక్కటే ఉండదు. మనం మాట్లాడతాం, జంతువులు మాట్లాడలేదు. అదొక్కటే మెయిన్ రీజన్ అనమాట తేడా చూసుకుంటే. కనుక మనం ఎంతసేపు కూడా మన బాడీలో ఉన్న కదలికలు మన ఆడియన్స్ లో కూడా వచ్చేటట్టుగా మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి ఎంతసేపు. అప్పుడే వాళ్ళు కనెక్టివిటీ అనేది ఉంటుంది. మనం ఏమీ కదలకుండా జడ పదార్థం లాగా ఒకే చోట స్టిఫ్ గా నుంచి ఇలా మీటింగ్ చెప్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం జూమ్ లో ఉన్నా కూడా నేను మీ అందరినీ ఇంటరాక్ట్ చేస్తూ, నేను చెప్పేదానికి తగ్గట్టుగా ఒక్కొక్కళ్ళ పేర్లు పిలుస్తూ ఇంటరాక్ట్ చేస్తూ నా హ్యాండ్ మూమెంట్స్ కదుపుతో మిమ్మల్ని అడుగుతున్నా కనుక మీకు ఇంట్రెస్ట్ గా వినాలనే మూమెంట్ ఉంటుంది. అలా కాకుండా నేను కూడా చేతులు కట్టేసుకుని ఇవాళ బాడీ లాంగ్వేజ్ మీరు ఎలా చెప్పాలి, స్టేజ్ మీద కదలకూడదు అని చెప్తున్నాను అనుకోండి, జస్ట్ 4-5 నిమిషాల తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అవునా భవానీ గారు? కదా, ఎక్కువసేపు వినలేరు. 5 మినిట్స్ అవగానే అబ్బా బోరింగ్ అని చెప్పి డైవర్షన్ పక్కకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మిమ్మల్ని ఇంటరాక్ట్ చేస్తూ నా బాడీ లాంగ్వేజ్, నేను మాట్లాడే వాయిస్కి తగ్గట్టుగా నా హ్యాండ్ మూమెంట్, ఎందుకంటే జూమ్ కనుక సగమే కనబడుతుంది మనకి ఇక్కడ,
దానికి తగ్గట్టుగా హ్యాండ్ మూమెంట్స్ కనబడబట్టి మీరు ఇంట్రెస్ట్గా వినగలుగుతారు. ఇక్కడ మనమందరం హ్యూమన్స్ కనుక మనం ఒక్కళ్ళమే ల్యాండ్ యానిమల్స్ అంటాం. మనం మనుషులము ఇలా నిలువుగా పెరుగుతాం పుట్టిన తర్వాత, జంతువులు అడ్డంగా పెరుగుతాయండి. అందరికి తెలుసు కదా ఆ విషయం. జంతువులు ఏమో అడ్డంగా పెరుగుతాయి, మనుషులు నిలువుగా పెరుగుతాం అనమాట. మనకి ఈ యానిమల్స్ మనకి ఉన్నది ఏంటంటే నోరు ఒక్కటే తేడా. మనం మాట్లాడతాం, అవి మాట్లాడలేము. కనుక మనం ఎప్పుడైనా కూడా మనం మాట్లాడుతూ ఉండి అవతల వాళ్ళు కూడా మాట్లాడించే టైపులో ఉంటేనే స్టేజ్ మీద అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే కింద రాసే చూడండి తెలుగులో, ఆవలింత అంటు జాడ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆవలిచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆవలింత వచ్చేస్తుంది, వద్దన్నా కూడా వస్తుంది. నవ్వు సగం అంటు జాడ్యం. మనం ఎప్పుడైతే నవ్వుతో పలకరిస్తూ నవ్వుతో మాట్లాడుతున్నామో ఆటోమేటిక్గా కనీసం సగం అన్న ఉన్న వాళ్ళ ఆడియన్స్లో నవ్వడానికి ట్రై చేస్తారు మై ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. మనం మధ్య మధ్యలో నవ్వుతో ఉంటేనే ఆడియన్స్ కూడా నవ్వటానికి ట్రై చేస్తారు. అందుకే ఆవలంత అంటుజాడ్యం, నవ్వు అనేది సగం అంటుజాడ్యం. కనీసం 50% అన్న నవ్వడానికి ట్రై చేస్తారు. మనం నవ్వకుండా స్టిఫ్గా నుంచుని మాట్లాడుతాం అనుకోండి, ఎక్కువసేపు వినే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఫోన్ చూసుకుందాం, పక్కన వాళ్ళతో మాట్లాడదామని డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మనం నవ్వుతూ ఉండి అవతల వాళ్ళు కూడా నవ్విస్తూ ఉండాలి, అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి, సిగ్నేచర్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సుబాని గారు, నేను ఇలా అనుకుంటున్నాను అనుకోండి, ఇలా అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది? పవర్ స్టార్స్. ఎస్, నేను పేరేం చెప్పలే, జస్ట్ ఇట్లా అన్న అనగానే సార్ చెప్తున్నారు. భవానీ గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి మేడం ఒకసారి. అన్మ్యూట్ అవట్లేదా మేడం? చెప్పండి సార్. ఓకే, రైట్. అయ్యింది సార్, అయ్యింది. యా, థ్యాంక్ యూ మేడం. ఇలా అన్నాను అనుకోండి, ఏమర్థం అవుతుంది మీకు? పుష్ప అండి, ఆ, అల్లు పుష్ప అర్జున్. అని చెప్పేసారు, తగ్గేదేలే అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళకి కూడా సినిమా యాక్టర్లుగా కాదు మేడం, మనలో కూడా ఒక సిగ్నేచర్ మూమెంట్ ప్రతి ఒక్కళ్ళలో ఇన్బిల్ట్ గానే ఉంటుందండి. అది ఏది అనేది మనకి స్టార్టింగ్ లో తెలియదు. మనం సెషన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన సిగ్నేచర్ మూమెంట్ ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. మన గురువు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు ఐడియా ఉందో లేదో, పెద్ద పెద్ద మీటింగ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ జోక్ గా సార్ ఏమంటారంటే, విన్నారా, హలో హలో అంటూ ఉంటారు మధ్య మధ్యలో, కావాలని ఆడియన్స్ వింటున్నారా లేదా, రెస్పాండ్ అవుతున్నారా. మనం కూడా దాన్ని కాపీ పేస్ట్ చేసాం అనుకోండి, రేపు మనం రెగ్యులర్ మీటింగ్స్కి వెళ్తాం చోట ఇలాగే హలో హలో అన్నాం అనుకోండి, ఇక్కడ మనం కనబడం, మన గురువు గారే కనబడతారు ఆడియన్స్. అవునా కదా సుబాని గారు? ఇమిటేషన్ వద్దు, మనం రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తే మన సిగ్నేచర్ మూమెంట్ ఏంటనేది మనకే తెలుస్తుంది. ఇన్బిల్ట్ గా ప్రతి ఒక్కళ్ళలో ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే రెగ్యులర్ సెషన్స్ చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది అనమాట. ఆ సిగ్నేచర్ మూమెంట్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో ఒక ఆయన షర్ట్ టైప్ని రాజా రాజా అంటూ ఉంటాడు ఎంతసేపు కదా సుబాని గారు, అవును కదా? ఎవరైనా పోసాని గారు సార్. ఎస్, పోసాని గారు. అలా ఒక్కొక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక సిగ్నేచర్ మూమెంట్ అనేది ఉంటుంది. ఏముంది అనేది మనం రెగ్యులర్ సెషన్స్ చేస్తూ ఉంటేనే అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం దయచేసి ఎవరిని అనుకరణ అనేది చేయమాకండి. నేను అందుకే మన గంపా గారి గురించి చెప్పింది. నేను సార్ ఇట్లా అంటున్నారని చెప్పి చూసి మనం కూడా అట్లా స్టార్ట్ చేస్తే స్టేజ్ మీద మనం కనబడం ఆడియన్స్కి సారే గుర్తొస్తూ ఉంటారు. అనుకరణ అనేది వద్దు, రెగ్యులర్ చేస్తూ ఉంటే మన మూమెంట్ ఏంటనేది మనకే అర్థమవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ షేక్ హ్యాండ్ అనమాట, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు చూపించాను, ఫర్మ్, నో ఫ్రాంకింగ్, నో లూజ్ అనమాట. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇదంతా ఎంతవరకు కూడా స్టేజ్ మీద ఉన్నది చెప్పాను. ఇప్పుడు మనం స్టేజ్ దిగేటప్పుడు చాలా మంది వచ్చి మనకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. సార్ మీరు సూపర్గా చెప్పారు సార్, చాలా బాగుంది, మీ సెషన్ మాకు ఇంకోటి కావాలి, జనరల్ జరుగుతూ ఉంటుంది కదా స్టేజ్ దిగేటప్పుడు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పక్కన 2 పిక్స్ ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. క్లియర్ కనబడుతున్నాయండి అందరికీ? విజిబిలిటీ ఉంది అందరికి, క్లియర్గా ఉన్నాయా? పైన ఒకటి కింద ఒకటి 2 పిక్స్ ఉన్నాయి కదా, ఓకేనండి. ఎప్పుడైనా హ్యాండ్ షేక్ అనేది ఎలా ఉండాలి అంటే ఈ పొజిషన్లోనే ఉండాలన్నమాట. చెయ్యి అనేది ఇలాగే ఉండాలి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన చెయ్యి ఇట్లా పైకి వెళ్ళిపోతుంది షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు. ఈ పైకి వెళ్ళింది అంటే నేను చెప్పినట్టుగా డామినేట్ చేస్తున్నట్టు ఎదుటి వాళ్ళని,
నీకన్నా నేను ఎక్కువ అని అధికారం చూపిస్తున్నట్టు అవుతుంది. అలా కాకుండా మన చెయ్యి కిందకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి మనం సరెండర్ అవుతున్నట్టు అర్థం. నీ కింద నేను స్లేవ్‌ని అన్నట్టుగా అర్థం వస్తుంది కిందిస్తే. ఎప్పుడు కూడా పైకి ఉండకూడదు, కిందకి ఉండకూడదు. ఇది పోస్టర్ అన్నమాట. కరెక్ట్‌గా ఇలా ఉండాలి షేక్ హ్యాండ్. ఈక్వాలిటీ అన్నమాట. నువ్వు నేను ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు గాని, లేతే ఇతర దేశం పీఎంలు మన దేశానికి వచ్చినప్పుడు గాని, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు. అబ్జర్వ్ చేయండి ఈసారి. ఈక్వల్‌గా ఉంటుంది. నువ్వు నేను ఈక్వల్ సమానం. వెల్కమ్ చెప్తున్నాడన్నమాట. 2 హ్యాండ్స్ ఈక్వల్‌గా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ఈ ఫింగర్స్ వరకే ఇస్తారు షేక్ హ్యాండ్ అడిగితే. అది లూజ్ అన్నమాట. అంటే నీకు నేను షేక్ హ్యాండ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదన్నట్టుగా అర్థమైపోతుంది అవతల వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారు, కింద ఉంది చూడండి ఒకసారి, పట్టుకొని గట్టిగా పిసికేస్తా ఉంటారు. గట్టిగా నరాలు కూడా బయటకొచ్చేటట్టు పిసికి పెట్టారు చూడండి. కొంతమంది తెలియకుండా గట్టిగా నొక్కేస్తారు ఇట్లా. వెంటనే ఏమనిపిస్తుంది, జీవితంలో వీడికి రెండోసారి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదనే ఫీలింగ్ వస్తుంది మనకి. పట్టుకొని నొక్కేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా అలా చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అట్టగానే లూజ్‌గా ఇవ్వకూడదు, టైట్‌గా ఇవ్వకూడదు. జస్ట్ ఫ్రెండ్లీ షేప్ అన్నమాట. ఈ షేప్‌లో ఉంటేనే అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే మూడ్‌లో ఉంటారన్నమాట. షేక్ హ్యాండ్‌లో కూడా అంత అర్థం ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఇంకొకసారి చూడండి. ఎప్పుడైనా కూడా మనం హైజీన్ మెయింటైన్ చేయాలి. అప్పుడే ఏదో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తిని వెళ్లారు స్టేజ్ మీదకి. అక్కడ ఇన్వైట్ చేసినోళ్ళు సార్ సార్ రండి రండి అని చెప్పి జస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తారు కదా మనం ఇన్వైట్ చేసేటప్పుడు. ఆటోమేటిక్‌గా నాబోటాడు నాన్ వెజ్ తిన్నోడు ఉన్నాడనుకోండి. షేక్ హ్యాండ్ అవ్వంగానే జస్ట్ ఇట్లా చూసుకొని వాసన అబ్బో! ఇదేంటి బాబు ఇప్పుడే ఈయన ఏదో నాన్ వెజ్ తిన్నాడు. జీవితంలో ఈయనకి నేను షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అవునా కదా మేడం? భవాని గారు అవును కదా? ఆటోమేటిక్‌గా వస్తుంది. అందుకని మనం బయటికెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఏం తిన్నామో తీసేసి హ్యాండ్స్ ఎప్పుడు కూడా నీట్‌గా ఉండాలి. కొంతమందికి ఎక్కువ స్వెట్టింగ్ వస్తూ ఉంటది చెమట. ఆ చెమటతో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు మనం. షేక్ హ్యాండ్ అడిగినప్పుడు కర్చీఫ్‌తో తుడుచుకొని మన జేబులో ఒక కర్చీఫ్ ఉంటుంది కదా! నాప్కిన్ ఉంటుంది. చేతులు తుడుచుకొని ఇవ్వాలన్నమాట. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. హైజీన్ మెయింటైన్ చేయాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, మనం కిందకి దిగేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొంతమంది పైన కింద కూడా కవర్ చేస్తారు. 2 వైపులా పట్టుకుంటారు. అంటే ఏంటి? అది ఎవరిస్తారు? పెద్దవాళ్ళు. ఎప్పుడన్నా మనకన్నా పెద్ద స్టేజ్‌లో ఉన్నవాళ్ళు, "ఆ! పర్లేదు నాన్న నీకేం ఇబ్బంది లేదు నేనున్నాను" అనే భరోసా ఇచ్చేటప్పుడు 2 వైపులా ఇస్తామనమాట. వాళ్ళ షేక్ హ్యాండు వాళ్ళ చేతి మీద పైన, కింద కూడా ఇస్తామనమాట. 2 వైపులా పట్టుకొని ఇచ్చేది భరోసా. మనకన్నా పెద్ద స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చే భరోసా అనమాట అది. మనం దయచేసి ఈ భరోసా ఇచ్చే షేక్ హ్యాండ్ ఎప్పుడు ఎక్కడ ఇవ్వకూడదు. స్టేజి మీద సంగతి నేను చెప్పేది పర్సనల్ కాదండి. ఎప్పుడు కూడా 2 చేతులు కలపకూడదనమాట. మధ్యలో వాళ్ళ చేయి పెట్టి కింద పైన షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇవ్వకూడదనమాట. దీన్ని డబుల్ హ్యాండ్స్ అంటాము. కింద పైన పెట్టకూడదనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి. 3 రకాల పిక్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఇక్కడ మీకు పిక్స్ రూపంలో చూపించాననమాట. ఎప్పుడైనా ప్రొఫెషనల్ వే ఏంటంటే అటు ఇటు కరెక్ట్‌గా ఇవ్వటం అన్నమాట. పైకి ఉండకూడదు, కిందకి ఉండకూడదు. సేమ్ ఈక్వల్‌గా ఉండాలి. ఈక్వాలిటీ అన్నమాట. కంట్రోల్‌లో ఉన్నట్టన్నమాట. నెక్స్ట్ వన్ అలాగే ఒక్కసారి చూడండి ఇక్కడ ఫైనల్‌గా ఒక్కసారి. ఎప్పుడూ గూడా మనం స్టేజి మీద నుంచున్నప్పుడు శరీరం కుంగిపోకూడదు, వంగిపోకూడదు, జారిపోకూడదు. రొమ్ము విరుచుకుని నిలబడాలి. అది మన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసానికి సంకేతం అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈక్వల్ హెడ్‌తో స్టేజ్ మీద ఎప్పుడు నిలబడకూడదు. జస్ట్ కొద్దిగా పైకుండాలి. మన హెడ్ అనేది జస్ట్ కొద్దిగా పైకి. మన పెద్దవాళ్ళు గూడా ఉంటారు. "అరేయ్! తలెత్తుకునేటట్టు చెయ్యరా" అని సామెత ఉంది గదా! సేమ్ యాజ్ అదే టైప్‌లో మనం ఈక్వల్‌గా కాకుండా జస్ట్ కొద్దిగా హై పొజిషన్‌లో ఉండాలి. తల అనేది కొద్దిగా పైకుండాలన్నమాట. తల ఎత్తుకొని నిలబడాలి ఎక్కడైనా గూడా. అది మన ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి సంకేతం అన్నమాట. మీరు నీరసంగా ఉంటే ఆడియన్స్ కూడా నీరసపడిపోతారు. మీరు రసవత్తరంగా ఉంటే అవతల వాళ్ళు గూడా మీరిచ్చే రసాల్ని స్వీకరిస్తారు, ఆస్వాదిస్తారు. ఎప్పుడైనా కూడా మనం యాక్టివేట్ అవ్వాలి. ఎదుటి వాళ్ళని యాక్టివేట్ చెయ్యాలి. మనమే నీరసంగా ఉన్నామనుకోండి, వాళ్ళు కూడా 1 ఆర్ 2 మినిట్స్ అయిపోంగానే ఆటోమేటిక్‌గా ఆళ్ళు కూడా ఫోన్‌లో లేదా పక్కన వాళ్ళతో మాట్లాడితే ఈయన పెద్ద చెప్పదే ఉండదులే మ్యాటర్ అనిపిస్తుందన్నమాట. అలా కాకుండా మనం యాక్టివేట్‌గా ఉండాలి. మీటింగ్ చెప్పేంత సేపు. ఎదుటి వాళ్ళని కూడా యాక్టివేట్ చేసేటట్టే ఉండాలన్నమాట. అప్పుడు ఉంటేనే మనం ఎన్ని గంటలు చెప్పినా కూడా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే మూడ్‌లో ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒక్కసారి చూడండి లాస్ట్ అండ్ ఫైనల్. నా పేరు ఎద్దనపూడి ఆరుద్ర అని చెప్పా కదండీ! నా పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దయచేసి ఏం చేయాలనేది నేను మీకు అందరికి చెప్పవసరం లేదు. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మన ప్రదీప్ గారికి,
అలాగే మన డాక్టర్ గారికి, నందకిషోర్ గారికి, మా మెంటర్స్ అందరికి, అలాగే నేను చెప్పింది ఎంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ తీసుకుంటాను. మళ్ళీ నేను వెంటనే క్లినిక్ వెళ్ళాలి, కొన్ని కేసులు ఉన్నాయి అందుకని. జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ సార్ ప్రదీప్ గారు. ఓకే సార్. 2 మెంబర్స్ కి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ అరుణ్ సార్ ఫర్ వండర్ఫుల్ సెషన్. బాడీ లాంగ్వేజ్ గురించి చాలా అత్యద్భుతంగా చెప్పారు మా పార్టిసిపేట్స్ అందరికి. అండ్ ఇవాళ సెషన్ మీద సార్ చాలా వండర్ఫుల్ గా చెప్పారండి. పార్టిసిపేట్స్ నుంచి మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగవచ్చు, సార్ మనకు సమాధానం చెప్తారు. ప్రదీప్ గారు ఫీడ్బ్యాక్ ఇప్పుడే వద్దు సార్, వాళ్ళని రికార్డ్ చేసి ఇమ్మనండి, తర్వాత చూద్దాం. ముందు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగమనండి. ఓకే 1 or 2 క్వశ్చన్స్. ఓకే సార్. సార్ పార్టిసిపేట్స్ నుంచి క్వశ్చన్స్ ఎవరుంటే మీరు మాట్లాడచ్చు సార్. ఇప్పుడు దాకా జరిగిన సెషన్ మీద 1 hour సెషన్ మీద సార్ మనకి బాడీ లాంగ్వేజ్ గురించి చాలా అత్యద్భుతంగా చెప్పారు. మీకు ఏదైనా అర్థం అవ్వకపోయినా, ఒక పాయింట్ మీకు అర్థం అవ్వకపోయినా, లేదు చెప్పిన దాంట్లో సుబాని గారు నన్ను ఏదో అడుగుదాం అనుకున్నారు, సారీ ఒక్కసారి మాట్లాడండి. సుబాని గారు. Yes. సారీ సార్, అంటే నేను కొంచెం తొందరపడ్డాను, బట్ ఐ వాస్ క్లియర్ సార్. నా డౌట్ క్లియర్ అయింది ఆఫ్టర్ లిజనింగ్ యువర్ కంప్లీట్ స్లైడ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మెయిన్ గా జెంట్స్ షేవింగ్ చేయకుండా వస్తారు సార్, దాన్ని ఎలా అధిగమించాలి సార్? ఎలా అధిగమించాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్. నేను నాది మెడికల్ ప్రొఫెషన్ కనుక నాకు ట్రైనింగ్ నుంచి కూడా ప్రతిరోజు షేవ్ చేయడం అలవాటు. కానీ ఈవినింగ్ సెషన్కి వెళ్ళేటప్పుడు లైట్గా కనబడుతూ ఉంటుందండి కొన్ని చోట్ల. అట్లాగని చెప్పి ఈవినింగ్ కూడా మనం చేయలేము కనుక కొంతవరకు కవర్ చేసుకునేట్టుగా నీట్గా బయలుదేరే ముందే మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. అక్కడ సందర్భాన్ని తగ్గట్టుగా మనం వెళ్ళే పొజిషన్ ఏంటి, దేనికి వెళ్తున్నాం, సందర్భానికి తగ్గట్టుగానే మనం ట్రిమ్ చేసుకుని వెళ్ళాలి సార్. అది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫంక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవ్వాలి. ఇంకా అంతకు మించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం సార్. వెంకట్ గారు ఏమైనా అడుగుతారా? మల్లెల వెంకట్, విజయవాడ. భావని మేడం మీరు కానీ, డాక్టర్ గారు తేజస్విని గారు ఏమన్నా డౌట్ ఉందా? ఎనీవన్? డౌట్ లేకపోతే మీరు కంటిన్యూ చేయండి, నేను లీవ్ అవుతాను విత్ యువర్ పర్మిషన్. సార్ డౌట్స్ ఏం లేదు సార్. నైస్ సెషన్ సార్. నేను ఢిల్లీలో ఉన్నా కూడా బ్లూటూత్ పెట్టుకొని విన్నాను, అన్ని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డౌట్ ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సరస్వతి మేడం ఏమైనా డౌట్? సుజాత గారు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అర్థమైంది బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నేను కూడా మెడికల్ ఫీల్డ్ వెరీ గుడ్ వెంకట్ గారు, మెడికల్ ఫీల్డ్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు.